ఏమా ఇట్లా మా ప్రూఫ్లు చూపిద్దు ఇట్లా ఇట్లా నువ్వెవరా? నీ పేరు ఏం పేరు? ఏం పేరు నీ పేరు? రమేషా? ఇవేమవుతుంది నీకు? మీ భార్య? సరే ఒక నిమిషం ఇట్లా మరి ఈమె మీ చెల్లులాబా? ఏం పేరమ్మా నీ పేరు? ఎన్నో నెలమ్మా నీకు? తెలీదు. ఇట్లాంటి చూడండి ఈ అమ్మాయిని చూపించు. ఈ అమ్మాయి అడుగుతా ఉంది, అడిగితే ఎన్నో నెలని కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఆ అమ్మాయి కూడా ఎన్నో తెలియదు. జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చున్నాము పాత మాగులూరు నరసరావుపేట. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇక్కడ గుడిసెలు ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ దీర్ఘకాలికంగా ఒక అతను వీరి చేత సుబాగులు కర్ర పనులు చేపించుకుంటూ వీరికి సరిగా జీతాలు ఇవ్వకుండా, అంటే వీరు నిరుపేద యానాదులని బలత్కారకంగా బలవంతంగా నిత్య వెట్టి చాకిరీ చేయించుకుంటూ వారికి సరైన జీతాలు లేకుండా, వారి సొంత గ్రామానికి కూడా పంపించకుండా, ఎవరన్నా మనుషులు సొంత బంధువులు చనిపోయినా కూడా పంపించకుండా, కనీసం చిన్న పిల్లలు కూడా చదువుకునే వయసు పిల్లలను కూడా స్కూల్కి కూడా పోయేదానికి లేకుండా వీళ్ళని బలవంతంగా ఇక్కడ పెట్టుకొని పిల్లలు ఆ స్కూల్కి పోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారని చెప్పి మన పిఎన్ యానాది మహానాడికి బాధితులు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా అనారోగ్య కారణాలైనప్పుడు మనకి కంప్లైంట్ ఇచ్చింది ఇక్కడ ఈ గుడిసెల్లో ఉంటున్న కోటేశ్వరి, కొండయ్య అనే వాళ్ళు బాధితులు మనకి పిఎన్ యానాది మహానాడు సభ్యులను సంప్రదించడం జరిగింది. వారు ఏ విధంగా అంటే వారి పాపకి 3 సంవత్సరములు కోమలి, ఆ పాపకి అంటే చిన్న వయసు నుండి టీకాలు వేయించకపోవడం కారణం చేత, అంటే వీళ్ళు విడిచిపెట్టకపోవడం కారణం చేత టీకాలు వేయించకపోవడంతో భయంకరమైన ఇన్ఫెక్షన్ గురయ్యి ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక వ్యాధులు సంభవించి ఆ పాపకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువ కారణం చేత మన గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది. అప్పుడు మాకు విషయం తెలిసింది. అప్పుడు వాళ్ళని వచ్చి అడగగా వాళ్ళు ఈ విషయం తెలియపరిచారు. వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడికి ఈ గ్రామానికి వచ్చున్నాం. వాళ్ళు ఉండేది ఇక్కడ ఈ స్థానికంగా ఇక్కడ ఈ గుడిసెల్లో ఉంటున్నారో మనకు తెలిసింది. వాళ్ళ మాటల్లో మనం అడిగి కనుక్కున్నాం. ఇప్పుడు మనం లైవ్లో వెళ్తున్నాం, అంటే లైవ్లో తీసుకుంటాం. మా ఇక్కడ అందరూ ఎవరు ఉండేది ఇక్కడ గుడిసెల్లో? అమ్మా మొత్తం యానాదులేనా? నాది వచ్చి పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సౌటూరు సేనయ్య నా పేరు. గిరిజన నిరుపేద యానాదులు సమస్యల మీద వారికి ఆధార్, రేషన్, హెల్త్, జాబ్ కార్డు లేకుంటే తీసిస్తా, ప్రభుత్వ పథకాలు అందుకోలేక తీవ్రంగా నష్టపోతుంటారు కదా, అలాంటి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పథకాలు అందజేస్తుంటారు సంబంధిత అధికారులు తెలియజేసి. ఆ విధంగా ముందుకెళ్తుంటాం మేము. ఇక్కడ ఈ ఏరియాలో కోటేశ్వరి అని చెప్పి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మాకు. పాపకి 3 సంవత్సరాల పాప, అంటే హాస్పిటల్కి వెళ్ళేదానికి కానీ టీకాలు వేయించేదానికి కానీ
ఎవరు పంపించలేని కారణం చేత అమ్మాయి ఇన్ఫెక్షన్ గురైపోయింది. అంటే టీకాలు అంటే 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు వచ్చిన దాకా పుట్టినప్పటి నుంచి టీకాలు వేస్తారు కదా, ఈ టీకాలు వేయని కారణం చేత ఆ అమ్మాయికి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అయిపోయి దీర్ఘకాలిక వ్యాధులు కూడా సంభవించున్నాయి. దాని కారణం చేత మాకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మమ్మల్ని ఇడిచిపెట్టట్లేదు అని. దాని ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఇక్కడ. మీరమ్మా? మాది ఆల్రెడీ ఒంగోలు, మాది ఒంగోలే. ఇక్కడ పనుకొని వచ్చాం. ఇప్పుడు బిడ్డగా బాగోపోతే ఎంత జాగ్రత్తగా ఉండాలి? 6 రోజులు ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరమ్మా? ఆ అమ్మాయి పిల్లకి జలుబు చేసింది. జలుబు చేసినప్పుడు ఆసుపత్రికి పోవాలా? ఆసుపత్రి అంటే భయం, రారు. ఆడబిడ్డ ఆటకాడికి రారు. చెడు తిండి అయితే తింటారు. పిల్లలకు కొన్ని చాక్లెట్లు పెడతారు ఎవరన్నా జమ్ము చేసిన పిల్లలకి. మీరేం చేస్తుంటారు మేడం? మేము కరపని చేస్తాం. మీ పేరు? మా పేరు అంజమ్మ. మీరు సార్? మీరా? మీ దగ్గర వీళ్ళు పనిచేసేది. మీ పేరు అండి? సైజా. మీరు ఇక్కడే ఉంటారా? స్థలం కూడా మీద అనేది వేరే వాళ్ళ? చెప్పమ్మా. మొన్న పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం అమ్మాయి బాగలా పాట కంప్లీట్ ఇచ్చిందంటే. మీ పేరు? అంజమ్మ. మీరేండి? ఏనమ్మా పిల్లలు తల్లి పోస్తుంది, జలుబు చేస్తుంది, ఆ రకం పెట్టబాకంటే వాళ్ళు ఎన్నరో మొత్తాన్ని కనుక్కో. ఏ పిల్లలకి బాగోపోయిన 3 నిమిషాలు సూట్లు వేసుకొచ్చుకుంటారు. ఆ అమ్మాయి కదలదు. ముందు తింటారు, తాగుతారు, పిల్లలుగా పట్టించుకోరు. నేను తీసుకెళ్ళి నర్సాపేట ఆసుపత్రిలో చేసాం. మేమే తీసుకెళ్ళి అది బలంతం తీసుకెళ్ళి అరిసి ఏదైనా అయ్యిద్ది పరిస్థితి ఏందని ఆ బలంతం తీసుకెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేసాం. వాళ్ళు ఏమన్నారంటే 7 వాళ్ళ కాదు ఊపిరితిత్తులో ఏమి చేరుతాను మేడం. ఇప్పుడు మీరు తినే దాంట్లో వచ్చింది పరిస్థితి బాగున్నప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి. అవునా? మీకు 2 ఏసేలు 3 ఏసేలు ఎత్తింది, పిల్లలు బాగాలేదనగా మేము తాగి తిరగమని కాదుగా. ఎట్ కంప్లైంట్ ఇచ్చింది మీకు? ఇంతమంది ఇయ్యింది, నువ్వు ఎట్టిస్తా కంప్లైంట్? ఇంతమంది అందరూ డాక్టర్లు ఆ పాపకి చిన్నప్పటి నుంచి ఒక్క టీకా కూడా వేయించలేదంట. తప్పు కదా సార్. కాడికి వచ్చి 3-4 నెలలు అవుతుంది. వాళ్ళు ఏడాది పని చేశారు మనకు తెలియదు. 2 లక్షలు బాకీ పడితే నా కాడికి వచ్చి కాళ్ళు పట్టుకుంటే నేను తీసుకొచ్చా సుబ్బాయిపాలెం నుంచి. 2 లక్షలు మీరు ఇచ్చారా? మేము ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు మీరు? సుబ్బాయిపాలెం ఎందుకు ఇచ్చారు? వాళ్ళ చేతికి ఇచ్చారా? ఎవరికన్నా ఇచ్చారమ్మా? నువ్వు వాళ్ళ చేతికి ఇచ్చాం. వాళ్ళ చేతికి ఇచ్చారా? ఆ డబ్బులు ఏం చేశారు? వాళ్ళు బాకీ కట్టుకున్నారు. గూడూరు నుంచి బాకీ వాళ్ళు వచ్చి టీకాలు వేయించలేదంట. అర్థమవుతుందా? మీరు అమ్మా ఒక నిమిషం. మనుషులు చనిపోయినా కూడా పంపించట్లేదంట. వాళ్ళు చనిపోయినా కూడా ఇక్కడ మీ ఊరు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా చనిపోయినా కొండయ్య వాళ్ళు కోటేశ్వరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. విషయం ఏంటంటే విషయం ఏంటంటే మీరు ఎక్కడికి పంపించారంట? మేము మీకు చూపించట్లేదా? ఎట్రా బయట మీకు చూపిపోతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మేము చేసిపోయి నేను ఎందుకు జాయిన్ చేశా? మీరు ఫస్ట్ మీరు భయపడబాకండి. అర్థమవుతుందా? నేను సంబంధిత అధికారులు తెలియజేస్తున్నాం. ఫస్ట్ మీరు భయపడబాకండి. ఎవరైనా కూడా ఇక్కడ ఉండేవాళ్ళు మీకు ఇక్కడ ఏం అన్యాయం జరుగుతుందో, మీకు ఇబ్బంది లేదు అవి చెప్పండి. అసలు మీ సొంత ఊర్లు ఏ ఊరు విషయం చెప్పండి. సొంత ఊరు అయితే పొందూరు. అంటే పని చేయలేక బెదిరిస్తుండ్రు. ఎవరు? ఇదే మేస్తున్నా గానీ ఓనర్ అన్నా గానీ ఈయన కొట్టిస్తున్నాం పోలీసు వాళ్ళు పెట్టి అది ఇది అంటుండ్రు. అది మా తాత చచ్చిపోలేకే పంపించమన్నా కూడా పంపించలేదు. ఎప్పుడన్నా పోలీసు వాళ్ళు ఉండండి చేత రేత్రి దెంకెళ్ళాడు, పేటకు పోయి దెంకెళ్ళాడు. చెప్పి అది ఎడకపోయింది. ఎందుకు వెళ్ళిపోయాడు? సంక్రాంతి పండగ డబ్బులు ఇచ్చాం, ఉత్తరాపేట బయట సరుకులు తెచ్చుకొని గుడ్డలు తెచ్చుకుంటానని అక్కడి నుంచి అక్కడ పారిపోయాడు. అయినా సరే మేము ఒక దెబ్బ కొట్టాము. అడుగు విషయం చెప్తాను. మరి ఏం చెప్తారు? స్టేషన్ లో తీసుకుపోయి కూడా కంప్లైంట్ ఇచ్చాం ఆ రోజు. ఏమని ఇచ్చారు? అబ్బాయి మీద పారిపోయాడు ఇచ్చారా? అంతేగాని మీరు కష్టాలు పెట్టి పని చేయలేక అంటే మీరు టైమింగ్ చెప్పండి. టైమింగ్ చెప్పండి. మీరు రాత్రి పొగులు పని చేసుకుంటున్నారు లేదా? రాత్రి ఎన్ని గంటల పని చేసుకుంటున్నారమ్మా? ఎన్ని గంటల చేసుకుంటారా? 9-10 దాకా ఉంటుంది మాకు. ఎప్పుడు 9-10 సాయంత్రం ఎప్పుడు
ఈ ఎండాకాలం మధ్యాహ్నం చూడండి, 2 గంటలు రాత్రి ఎవడన్నా 9-10 గంటలు చేస్తే వాళ్ళు పారిపోయి ఏం చేస్తారు చెప్పి మేము కూడా చెబుతాం. ఏమని దూరంగా నిలబడి ఇస్త్రీ బట్టలేసి మేము చెబుతాం. పనులు కష్టం చేసేవాడికి తెలిసింది బాధలన్నీ. మరేది కదా ఇప్పుడు వాళ్ళు ఇస్త్రీ బట్టలు వేసుకొని ఏమని ఇస్త్రీ బట్టలు వేసుకొని నేను కూడా నీతులు చెబుతా. నీతులు కదండి, పంచి డబ్బులు పెట్టుకోవడానికి తెలిసింది. ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చాము, ఎంత వ్యవహారం చేసాం, వాళ్ళని ఇబ్బంది పెడతాం. నువ్వు నాకు చెబుతున్నావు. అడుగు మీరు ఎంత ఇస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు? 500 ఇస్తున్నాం టన్నుకి. 500 ఇస్తున్నారు. రోజు ఇచ్చేస్తారు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చాం కదా. ఈ అబ్బాయి ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నాడు? మా దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళైంది అడుగు. సంవత్సరం ఎందుకైంది? ఒక దెబ్బ వచ్చాడు, డబ్బు కట్టాడు, పోయాడు. వేరే వాళ్ళ కాడికి పోయాడు. సంవత్సరం అయిపోయిందని చెప్తాడు. మీరు 4 నెలలు చెప్పింది. మేము పూపులతో సగా తెస్తాం. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళ యాండ్స్ వచ్చారు, ఎక్కడ ఎంత కట్టాము మొత్తం పూపులతో సగా తెస్తాం. వాళ్ళు ఎన్ని నెలలు మాకాడ వాళ్ళకి టీకాలు వేసి డాటం పిలిపిస్తాం. నేను పుట్టించా కార్డు, ఆధార్ కార్డు ఏమైనా అయిపోతే నేను పుట్టించాను. అడుగు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమా ఉండమ్మా, వాళ్ళు పంపరు. మన స్కూల్లో పంపరేంటి? నువ్వు మేస్త్రమ్మన్నప్పుడు నువ్వైనా పంపియాలా, ఆయనైనా పంపియాలా? స్కూల్ పంపించకుండా పిల్లల్ని చేర్చడం కాదు, తీసుకెళ్ళాలి. వీళ్ళ పనికి ఎట్ట తీసుకెళ్తున్నావు, అట్టే స్కూల్ కి తీసుకెళ్లి వదలాలా? నేను చెప్పేది ఇప్పుడు మీ పిల్లలు స్కూల్ పంపమంటే ఏమందాడు? మేము పంపను, మా పిల్లలను కొట్టి సాగుతాం. మేము ఎవరమ్మా అడుగు వీళ్ళమ్మాయి. ఒక రోజు ఎందుకు కొట్టారు అసలు పిల్లలు? అడుగు సార్. ఏమా మీరు ఈ విధంగా అయినట్టు మాట్లాడతావు, మీరు బెదిరించి మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు అనుకుంటున్నావా? మమ్మల్ని బెదిరిస్తున్నావు నువ్వు. ఇస్త్రీ కొట్లు వేసుకొస్తే నేనే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నాం మేము? ఏది కష్టం చేసేవాళ్ళు కూడా తెలుస్తుందండి, కష్టం చేసేవాళ్ళు కూడా తెలుస్తుంది. వాడి దొడ్డు కష్టం చేస్తాం, వాడికి తెలియదు కష్టం చేసేది. ఏమండి ఒక విషయం చెప్తానండి, ఇక్కడ చదువుకునే పిల్లలు ఎంతమంది ఉండరు? వీళ్ళందరినీ చదివిస్తున్నావు నువ్వు. ఎవరు మీరు? బడికి పొమ్మని చెప్పి బడికి పంపించమంటే ఇలాంటి దగ్గర పోతారు బడికి? ఇలాంటి వసతులు లేకుండా పోతారు వాళ్ళు బడికి? నా పని నాకు సరిపోద్ది, నా పని నాకు సరిపోద్ది. వాళ్ళు పిల్లలు జరుగుతాం అని ఎవరికి చెప్పాను? నేను చెప్పానా? ఏది నేను చెప్పానా? అంటే మీరు వాళ్ళు పోవాలని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోవాలి. ఇలాంటి ప్లేస్ లో ఉండి పోగలుగుతారా వాళ్ళు? ఎలాంటి ఇక్కడ ఉండి పోగలుగుతారా? ఎక్కడ పెట్టాలి మరి? ఇప్పుడు ఏదన్నా మీ దగ్గర పని చేసే వాళ్ళకి ఈ విధంగా పట్టలేసి పెడతారా? నువ్వు రా, ఎన్ని ముఠాలు ఉన్నాయి? అన్ని వెళ్తాం, అన్ని కంప్లైంట్ ఇస్తున్నాం అండి. అన్ని ముఠాల దగ్గరికి వెళ్తాం, అన్ని ముఠాల దగ్గరికి వెళ్తాం. ఈ విషయం చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా వాళ్ళు పాములు గీములు వస్తాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? కరెంట్ కరెంట్ కాదండి, ఇప్పుడు దీనికి వాకిలు ఉందా? ఏమన్నా పాములు వెళ్తే పరిస్థితి? చెప్పేది అంటావా? ఒక సాటగా ఉండదు. తోటలు ఉంటాయి, కొనుక్కుంటాం, మేము కొట్టిస్తాం. అవన్నీ చెప్పి ఇష్టపడితేనే మేము వచ్చేది. ఉండు, వాళ్ళతో మా వాళ్ళతో మాట్లాడతారు. మీ ఎదురుగా మేము కట్టి నువ్వు ఇప్పుడు అప్పుడు పని చేస్తున్నారు కదా. మేడం నేను చెప్పేది పని చేసిన దాంట్లో ఎంత తీరిందో బాకీ? బాకీ ఏం తిరుగుతుంది మేడం? రోజు ముందు కావాలి వాళ్ళకి. రోజు ఇప్పుడు బాకీ పట్టుకుంటున్నామని ఆయనే కదా చెప్పారు. వారం మళ్ళీ 3 ఏళ్ళు తీసుకుంటారు మేడం. పని చేసి ఇప్పుడు రాసుకుంటారు, టన్నేజ్ రాస్తారు, రాసుకొని చల్లేసుకొని మళ్ళీ కావాలని బట్టబడి తీసుకొని ఉంటారు. ఇప్పుడు మీకు ఎంత ఇస్తున్నారు వారానికి? ఎంతమంది పని చేస్తారు? అమ్మాయి బాగాలేని అక్కడి నుంచి అంతకుముందు పనికి ఎక్కుతుంటే ఎన్ని రోజులు ఎక్కింది? ముందు పని చేసిన అమ్మాయి బాగాలేని అక్కడి నుంచి ఇంటికి ఆగింది. బాగాలేనప్పుడు వస్తుంది ఏమా ఉండమ్మా. వారానికి ఎంత ఇస్తున్నారు? మీకు వారానికి ఎంత ఇస్తున్నారు? 3 వేలు ఇస్తుందని చెప్తుంది. మాట్లాడలేవా? పుస్తకం చేస్తారా? ఇవన్నీ నోట్లో మాట్లాడేందుకు పుస్తకం తీసుకురా. మనం వాళ్ళ దగ్గర మొక్కుంటుందిగా. వాళ్ళకి రాసిస్తారా మీరు? వీళ్ళ దగ్గర బుక్ ఉంటుందా? సరే, ఓకే ఓకే. సరే, పోతే వీళ్ళు పని చేస్తున్నారు కదా, ఈ టన్నులు కూడా రాసిస్తారు వాళ్ళకి? ఈ టన్నులు కూడా రాసిస్తారా? వాళ్ళ దగ్గర ఉంటుందా? సరే, ఓకే. పోతే వీళ్ళు భార్య ఉంది, వీళ్ళు భార్యకి అక్కడ 3 సంవత్సరాల పాపకి కోమలు అని చెప్పి అమ్మాయి సీరియస్ ఉంటే ఆక్సిజన్ మీద ఉంది.
ఆమెకు కూడా ఏంటంటే వారం హాస్పిటల్లో ఉండే లోపల ఇన్ఫెక్షన్ కారణం అయ్యి హాస్పిటల్కి పోవాలంటే ఆధార్ కార్డు లేదు నీకు చూడమని చెప్పి ప్రభుత్వ డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళ ఆధార్ కార్డులు మీరు ఎందుకు తీసుకున్నారు? వీళ్ళ ఆధార్ కార్డులు అంత ముందు ఉండి వీళ్ళకి తీసాను నేనే. మీరు తీర్చారా? వాళ్ళకి ఆధార్ కార్డు అంటే పట్టించుకుంటానే కదా. ఆధార్ కార్డులు ఎక్కడ తెచ్చావు అమ్మా? ఎక్కడ తెచ్చావు? ఏ అడ్రస్ తెచ్చావు? ఏ అడ్రస్? ఏ అడ్రస్? వీళ్ళు సొంత ఊరు అడ్రస్. ఎవరే మీకు ఆధార్ కార్డు తీసింది? మా ఊరు తీస్తే అవి చిన్నప్పుడు ఎప్పుడో తీసుకుంటే అప్డేట్ ఎవరైనా చేస్తారు లేదా? ఆధార్ కార్డులు మీరు తీర్చారని చెప్తారు ఏందైతే. అంత ముందు ఉండయి టైం అయిపోయింది. సరే మీ ఆధార్ కార్డులు ఎవరు కాండి? ఆధార్ కార్డు మీరు ఆధార్ కార్డులు ఎందుకు తీసుకున్నారు? నా కాడ లేవుగా. మీ ఆధార్ కార్డు మీ ఆడవాళ్ళ కాడ ఉంది. మీ ఆడవాళ్ళ కాడే ఉంది. వాళ్ళ ఆడవాళ్ళ ఆధార్ కార్డు ఎవరి కాడ ఉంది? వాళ్ళ ఆడవాళ్ళకి నా కాడ ఉంది. అవి ఎందుకు పెట్టుకుంటారు మీరు? పిల్లలు మా స్కూల్లో చేరుతామని తీసుకున్నాం. ఇప్పుడు ఎంత మందిని చేస్తున్నారు ఇక్కడ? మీరు చూడమ్మా, చూపించు, కెమెరా చూపించు, ఈ పిల్లలందరూ చూపించు. వీళ్ళు చదువుకునే పిల్లకాయలు ఎవరు చూపించట? బడికి వెళ్ళే పిల్లలు మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటున్నావా ఏంది? ఏనా అందరు సరే అవి కూడా వస్తాయి. అవి వాళ్ళు మా చెప్పేది పోతే అవుతారు. చెప్పండి అమ్మా ప్రూఫ్ వస్తుంది కానీ మా ఏం పేరు అమ్మ నీ పేరు? మీ చెల్లెలు ఎవరు? కడుపుతా ఉన్నాయి అమ్మాయా? అమ్మా ఇట్లా అమ్మా ఇట్లా ఏమ్మా ఇట్లా మా ప్రూఫ్లు చూపిద్దు. ఇట్లా ఇట్లా నువ్వెవరా? నీ పేరు ఏం పేరు? ఏం పేరు నీ పేరు? రమేషా? ఇవేమవుతుంది నీకు? మీ భార్య? సరే ఒక నిమిషం ఇట్లా అమ్మా. ఈమె మీ చెల్లెలబా? ఏం పేరు అమ్మా నీ పేరు? ఎన్నో నెలమ్మా నీకు? తెలీదు. ఇట్రాండి ఇట్రాండి చూడండి ఈ అమ్మాయిని చూపించు. ఈ అమ్మాయి కడుపుతో ఉంది. అడిగితే ఎన్నో నెలని కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఆ అమ్మాయి కూడా ఎన్నో తెలియదు. ఫోన్ చేయి నువ్వు